వెల్కమ్ టు నో ఎవ్రీథింగ్. ఈ రోజు మన ఛానల్లో కొరియాలోని 5 సినిమాల గురించి చెప్తున్నా. ఇవి మామూలు సినిమాలు కాదు, సస్పెన్స్, ట్విస్టులకే ట్విస్ట్ ఇచ్చే సినిమాలు ఇవి. ఈ సినిమాలో వచ్చే ట్విస్టులు నేనైతే అస్సలు కనిపెట్టలేకపోయానండి. అసలు ఈ కొరియన్ డైరెక్టర్స్కి ఇలాంటి ఐడియాస్ ఎలాగొస్తాయండి బాబు? వాళ్ళు కూడా కొంచెం సైకోలేమో, అందుకే అంత బాగా తీస్తారనుకుంటా. కానీ నేను ఆ సైకో మూవీస్ కాకుండా మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ అయితే చెప్తా. ఇవి కూడా వేరే లెవెల్ ఉంటాయి. ఇవి చూశాక మీరు కూడా వర్త్ అని అంటారు. ఆ స్క్రీన్ ప్లే, ఆ స్టోరీ, జరిగే బ్యాక్డ్రాప్ కానీ అదిరిపోతుందంతే. నేనైతే ఈ స్పాయిలర్స్ అవి ఏమీ లేకుండా చెప్పడానికి ట్రై చేస్తాను. మీరు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఇంకెందుకు లేటు, ఆగండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎప్పుడు అడిగేదే, మీ అందరికీ నష్టం లేని కష్టం లేని ఒకే ఒక హెల్ప్ అడుగుతున్నా. అదేనండి, ఒక లైక్, ఒక షేరు, ఒక సబ్స్క్రైబ్. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మన లిస్ట్లో నెంబర్ 1 వచ్చేసి నో మర్సీ. ఈ మూవీ స్టోరీ ఏంటంటే, హీరో ఒక ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్. కొత్తగా వచ్చిన స్టూడెంట్స్కి క్లాసెస్ అవి చెప్తూ ఉంటాడు. పోస్ట్ మార్టం ఎలా చేయాలి, అందులో క్రిమినల్ వదిలిన క్లూస్ని ఎలా ట్రేస్ చేయాలి అని. అప్పుడే హీరోకి ఒక డెడ్ బాడీ దొరికిందని ఇన్ఫర్మేషన్ వస్తుంది. హీరో అక్కడికి వెళ్తాడు. అక్కడ హీరోయిన్ కూడా ఉంటుంది. ఈ హీరోయిన్ కూడా ఒకప్పుడు హీరో దగ్గర ట్రైనింగ్ అది తీసుకుంటుందన్నమాట. వీళ్ళంతా ఆ డెడ్ బాడీని చూసి షాక్ అయితే అవుతారు. ఎందుకంటే ఆ అమ్మాయి బాడీ హెడ్, కాళ్ళు, చేతులు ముక్కలుగా నరికేసి సపరేట్గా చేసి ఉంటుంది. అదేనండి, మన హిట్ 2 సినిమాలో ఉంటుంది కదా, అలా ఉంటుందన్నమాట. ఈ సీన్ కాపీ కొట్టారో లేదో నాకైతే తెలీదు, కానీ కొంచెం సిమిలర్గానే ఉంటుంది. ఈ డెడ్ బాడీలోని ఒక హ్యాండ్ అనేది మిస్ అవుతుంది. తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి ఆ హ్యాండ్ని కనిపెడతారు. దాని నుంచి వచ్చిన క్లూతో కిల్లర్ని కూడా పట్టుకుంటారు. కానీ ఈ కిల్లరు హీరో వాళ్ళ కూతురిని కిడ్నాప్ చేసి, నేను చెప్పింది చెయ్యకపోతే నీ కూతురిని చంపేస్తా అని బెదిరిస్తాడు. ఇంకా హీరో తన కూతురిని కాపాడడం కోసం చాలా అంటే చాలా కష్టపడతాడు. దాని తర్వాత నేనేమి చెప్పను, ఈ సినిమా చూడండి అంతే. లాస్ట్లో వచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. సెకండ్ వచ్చేసి స్వాహా ది సిక్స్త్ ఫింగర్. దీని స్టోరీ ఏంటంటే, ఒక పల్లెటూరులో 2 కమల పిల్లలు పుడతారు. ఒక పాప నార్మల్గా పుడుతుంది, కానీ ఇంకో పాప మాత్రం ఒక డీమన్ లాగా పుడుతుంది. కడుపులో ఉండగానే తన సిస్టర్ యొక్క కాళ్ళని తినేస్తుందన్నమాట. వాళ్ళు పుట్టగానే అక్కడ జంతువులన్నీ చాలా అంటే చాలా భయపడుతూ ఉంటాయి. ఈ డీమన్ పాప చేతులకి 6 ఫింగర్స్ ఉంటాయి. ఆ పిశాచిని చంపేయమని అందరూ ఫోర్స్ చేస్తారు. ఇది విన్న వాళ్ళ నాన్న సూసైడ్ చేసుకొని చనిపోతాడు. తర్వాత వాళ్ళ అమ్మ కూడా చనిపోతుంది. ఇంకా వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య నార్మల్గా ఉన్న పాపను తీసుకొని వేరే ఊరికి వెళ్ళిపోతారు. కొన్ని ఏళ్ల తర్వాత అదే ఊర్లో చాలా జంతువులు చనిపోతాయి. ఎందుకు ఇలా జరుగుతుందని ఒక మంత్రగత్తెని పిలుస్తారు. మన ఊరికి కొత్తగా వచ్చిన వాళ్ళ ఫ్యామిలీ వల్ల ఇదంతా జరుగుతుందని తను చెప్తుంది. ట్విస్ట్ ఏంటంటే, ఆ డీమన్ ఇంకా బతికే ఉంటుంది. వీళ్ళు ఆ డీమన్ని ఒక రూమ్లో బంధించి ఉంచుతారు. ఇంకా ధర్మం పేరుతో మోసం చేసే వాళ్ళని హీరో మీడియా ద్వారా బయట పెడుతూ ఉంటాడు. హీరోకి ఒక బుద్ధిస్ట్ ధర్మం గురించి ఒక కేసు అనేది వస్తుంది. అప్పుడు మన హీరో పాస్ట్లో ఏం జరిగింది, మతానికి ఇంకా ఆ పాపకి సంబంధం ఏంటి అని ఒక్కొక్కటిగా బయట పెడుతూ ఉంటాడు. నెక్స్ట్ ఏమైంది, ఎవరు ఇదంతా చేస్తున్నారని మనకి ఒక పెద్ద సస్పెన్స్ అనమాట. మీరు ఈ సినిమాను చూడండి, కొంచెం స్లోగా ఉంటుంది కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. థర్డ్ వచ్చేసి ది హ్యాండ్ మేడన్. దీని స్టోరీ ఏంటంటే, జపాన్ కొరియాని కంట్రోల్ చేస్తున్న టైం అది. మన హీరోయిన్ ఫ్యామిలీ చాలా అంటే చాలా పూర్. పని కోసం వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి ఒక జపాన్ రాణికి పని మనిషి కింద వెళ్తుంది. ఈ జపాన్ రాణిని ఒకడు చిన్నప్పటి నుంచి కంట్రోల్ చేస్తూ ఉంటాడు. పెద్ద వాళ్ళకి ఈ రాణితో చిన్నప్పటి నుంచి సెక్స్ స్టోరీస్ ఉన్న బుక్స్ అవి చదివిస్తూ ఉంటాడు. ఇంకా ఆ బుక్స్ని వాళ్ళకి అమ్ముతుంటాడు. మన హీరోయిన్ రాణి ఇంటికి వస్తుంది. రాణికి కాళ్ళు పట్టడం, స్నానం చేయించడం, ఇంకా చిన్న పనులు అవి చేస్తుందన్నమాట. జపాన్ రాణి కష్టాలు చూసి తనపై జాలి పడుతుంది. తర్వాత కొన్ని రోజులకి ఆ జాలి కాస్త ప్రేమగా మారుతుంది. జపాన్ రాణి కూడా మన హీరోయిన్తో ప్రేమలో పడుతుంది. వీళ్ళిద్దరి మధ్య చాలా అంటే చాలా అడల్ట్ సీన్స్ ఉంటాయి. తర్వాత ఏమవుతుందంటే, మన హీరోయిన్ అక్కడికి ఒక పెద్ద స్కెచ్తో వస్తుందని తెలుస్తుంది. తను ఇక్కడికి ఎలా వచ్చింది, ఏం ప్లాన్ వేసిందని కొద్ది నిమిషాల తర్వాత ఒక ట్విస్ట్ లాగా రివీల్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఇంకో ట్విస్ట్ వస్తుంది. ఇంకో అరగంటకి మళ్ళీ ఇంకో ట్విస్ట్. అలా ఈ సినిమాలో చాలా అంటే చాలా ట్విస్టులు ఉంటాయి. ఖచ్చితంగా ఈ మూవీని వాచ్ చేయండి. చూసిన తర్వాత మీరు కూడా సూపర్ అంటారు. ఫోర్త్ వచ్చేసి రీకాల్డ్. ఈ మూవీ స్టోరీ ఏంటంటే, ఒక యాక్సిడెంట్లో హీరోయిన్ తన గతాన్ని మొత్తం మర్చిపోతుంది. డాక్టర్ తినే నీ హస్బెండ్ అని హీరోని చూపిస్తాడు. వీళ్ళిద్దరూ ఒక ఫ్లాట్లో ఉంటారు. హీరోయిన్కి సడన్గా ఫ్యూచర్ అనేది కనిపిస్తుంది. మెమరీ లాస్ కదా, అలా కనిపిస్తుందని అనుకుంటుంది. కానీ ఏదైతే తను విజువల్ చూసిందో
అది యాజ్ ఇట్ ఈజ్గా జరుగుతుందన్నమాట. తర్వాత మళ్ళీ ఇంకో విజువల్ కనిపిస్తుంది. అప్పుడు కూడా హీరోని ఏమీ రియాక్ట్ అవ్వదు, కానీ అది కూడా నిజంగా జరుగుతుంది. ఇది డాక్టర్కి చెప్తే మెమరీ లాస్ కదా, ఇదంతా హెల్యూసినేషన్ అని చెప్తుంది. అంతే, హీరోయిన్ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళీ ఇంకో విజువల్ వస్తుంది. ఈసారి హీరోయిన్ రియాక్ట్ అవుతుంది. అంతే, వాడి హీరోయిన్ చంపడానికి ట్రై చేస్తుంటాడు. అప్పుడు మళ్ళీ ఇంకో విజువల్ వస్తుంది. ఎవడైతే తనని అటాక్ చేస్తున్నాడో వాడు కూడా చనిపోతాడని. పాపం హీరోయిన్కి బుర్ర పిచ్చెక్కిపోతుంది. మనకు కూడా కొంచెం ఎక్కుతుంది. అసలు తనకి ఈ విజువల్స్ ఎలా వస్తున్నాయి, అది ఎలా జరుగుతున్నాయి, లేదా దీన్ని ఎవరైనా కావాలని చేస్తున్నారా అని తెలియాలంటే ఈ మూవీని చూడండి, చాలా సస్పెన్స్గా ఉంటుంది. అంతకు మించి ఇంకేం చెప్పలేను. ఫిఫ్త్ వచ్చేసి హౌస్ ఆఫ్ డిసపియర్. ఈ మూవీ ఎలా అంటే నెక్స్ట్ ఇలా ఉంటుందని మనం ఊహిస్తాం, కానీ అది అక్కడ జరగదు, ఇంకోటి అవుతుంది. చాలా అంటే చాలా డిఫరెంట్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేము, అలా ఉంటుంది ఈ మూవీ. దీని స్టోరీ ఏంటంటే, మన హీరోయిన్కి సడన్గా మెలకు వస్తుంది. కొన్ని సౌండ్స్ వస్తున్నాయని అక్కడికి వెళ్ళి చూస్తే తన హస్బెండ్ చనిపోయి ఉంటాడు. తన కొడుకును కూడా తన కళ్ళ ముందే ఎవరో వచ్చి ఒక డోర్లోకి లాక్కొని వెళ్ళిపోతారు. హీరోయిన్ అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ డోరు ఉండదు, ఏమీ ఉండదు. వాళ్ళ బాబుని ఇంకా తన హస్బెండ్ని తనే చంపిందని హీరోయిన్ తీసుకెళ్లి జైల్లో వేస్తారు. 25 years తర్వాత హీరోయిన్ ముసలిదైపోతుంది. క్యాన్సర్ వచ్చిందని టెంపరీగా రిలీజ్ చేస్తారు. ఇంకా హీరోయిన్ అదే ఇంట్లోకి మళ్ళీ వస్తుంది. తను బయటికి వెళ్లకుండా సెక్యూరిటీని కూడా పెడతారు. తన కొడుకుని ఇంకా అదే ఇంట్లో వెతుకుతూనే ఉంటుంది. అప్పుడు అదే టైంలో హీరోయిన్కి ఇంట్లో వేరే మనుషులు కనిపిస్తూ ఉంటారు. ఇంట్లో దయ్యాలు ఉన్నాయేమో అని ఒక మంత్రగాన్ని పిలుస్తుంది. వాడేమో భయపడి పారిపోతాడు. కొన్ని రోజుల తర్వాత ఒక ఫాదర్ వచ్చి ఆ రోజు ఏం జరిగింది అని అడుగుతాడు. ఆ ఫాదర్ ఇన్వెస్టిగేషన్ చేసి కొన్ని నిజాల్ని తెలుసుకుంటాడు. లాస్ట్లో వచ్చే ట్విస్ట్లు నేనైతే అస్సలు గెస్ చేయలేదు. కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, అంత హై ఉంటుందన్నమాట. సో ఇవండి 5 కొరియన్ మూవీస్ సస్పెన్స్ థ్రిల్లర్వి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బై బై.